హే హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అసలు జావా స్క్రిప్ట్లో ఫెచ్ ఏపీఐ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో అసలు ఫెచ్ అంటే ఏంటి? బేసిక్ ఇంగ్లీష్లో ఫెచ్ అంటే ఏంటి? ఫెచ్ అంటే తీసుకురా అని, అంతేనా? సో జావా స్క్రిప్ట్లో కూడా ఫెచ్ ఏపీఐ అనేది అదే చేస్తుంది అనమాట. బట్ మనం ఇక్కడ ఏం తీసుకొస్తామంటే మనకు సంబంధం లేని డేటాని, అంటే ఒక ఎక్స్టర్నల్ డేటాని మన అప్లికేషన్లోకి ఈ ఫెచ్ ఏపీఐ యూజ్ చేసి తీసుకొస్తాం అనమాట. అయినా మీకు అర్థం కాలేదని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మనం ఒక న్యూస్ యాప్ అనేది బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. మన న్యూస్ యాప్కి ఏమేమి ఉండాలి? నార్మల్గా అయితే ఇప్పుడు మీరు న్యూస్ యాప్ చూసుంటే లైక్ బీబీసీ కానీ, ఇన్షార్ట్స్, డైలీ హంట్ ఇట్లాంటి న్యూస్ యాప్స్ ఉంటాయి కదా. అందులో మేజర్గా మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? లైక్ ఆథర్, ఎవరు ఆ పోస్ట్ అనేది లేకపోతే ఆ న్యూస్ ఆర్టికల్ అనేది రాశారనేది ఆథర్ ఉంటుంది. అండ్ ఆ న్యూస్ ఆర్టికల్ కి ఒక టైటిల్ ఉంటుంది, అండ్ దాని కాంటెంట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, అంతేనా? సో ఇవంతా మనం మాన్యువల్ గా వేరే వెబ్సైట్ కి వెళ్ళి అవన్నీ కాపీ పేస్ట్ చేసుకొని మనం చేయడం కన్నా మనకి ఆ న్యూస్ యాప్ బిల్డ్ చేసినోడే ఒకవేళ వాడు విల్లింగ్ గా ఉంటే మనకు ఒక ఏపీఐ అనేది వదిలేస్తాడనమాట. సో ఏపీఐ అంటే ఏం లేదు. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక యాప్ ఇంకో యాప్తో కమ్యూనికేట్ చేయాలంటే ఈ ఏపీఐ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మన యాప్ ఉంది, మనం న్యూస్ యాప్ బిల్డ్ చేస్తున్నాం. మనకి ఇంకో న్యూస్ యాప్ నుండి డేటా అనేది కావాలి, అవునా? సో ఇక్కడ మనం ఏపీఐ అనేది యూజ్ చేస్తాం. అదే మనం ఫెచ్ ఏపీఐ అంటాం అనమాట. ఫెచ్లో మనం ఆ యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేసామంటే మనకి ఆ డేటా అనేది తీసుకొచ్చేస్తాం అనమాట. ఇది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో మనం ఫెచ్ ఏపీఐ యూజ్ చేసి డేటా తీసుకొచ్చేదానికన్నా ముందు మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తెలియాలన్నమాట. ఏంటంటే మనకి ఏపీఐస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, పబ్లిక్ ఏపీఐ అండ్ ఇంకోటి ప్రైవేట్ ఏపీఐ. సో పబ్లిక్ ఏపీఐ అంటే ఏంటి? యాజ్ యూజువల్ పబ్లిక్ అంటే అందరికీ అవైలబుల్లో ఉంటుంది. సో పబ్లిక్ ఏపీఐ అంటే ఆ ఏపీఐని ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వేరాస్ ప్రైవేట్ ఏపీఐ అంటే ఓన్లీ ఆ కంపెనీకి మాత్రమే ఆ ఏపీఐ అనేది ఉంటుంది. ఓకే, సో వాడు మాత్రమే ఆ ఏపీఐని యూజ్ చేసుకోగలుగుతాడు. ఎగ్జాంపుల్స్ ఏంటి బ్రో అంటే, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే ఎగ్జాంపుల్ ఇస్తానో అది మనము ఫ్రీ ఏపీఐ యూజ్ చేస్తాం అనమాట. సో అది పబ్లిక్ ఏపీఐ, ఎందుకంటే అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, నేను యూజ్ చేసుకోవచ్చు, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఏదైతే చేస్తానో మీరు కూడా దాన్ని ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ ప్రైవేట్ ఏపీఐ అంటే ఏంటంటే, ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఉంది. అమెజాన్ వెబ్సైట్లో మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ని మనం మన యాప్లోకి తీసుకురావాలంటే తీసుకురాలేం, ఎందుకంటే అది ప్రైవేట్ ఏపీఐ. ఓన్లీ అమెజాన్ వాడు మాత్రమే అది యూజ్ చేసుకోగలుగుతాడు అనమాట. ఇలా ఏదైతే మీరు ఏపీఐతో తెచ్చుకోలేరో, అంటే ఏపీఐ ఉంటుంది ఆ వెబ్సైట్కి కానీ వాడు పబ్లిక్గా అవైలబుల్ చేసి ఉంటాడు దాన్ని. ఓకే, సో అలాంటి వాటిని మనం ప్రైవేట్ ఏపీఐ అంటాం. వేరాస్ పబ్లిక్ ఏపీఐ అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పబ్లిక్ ఏపీఐలో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి పెయిడ్, ఇంకోటి ఫ్రీ ఏపీఐ అనమాట. ఈ వీడియోలో మనం యూజ్ చేసేది ఫ్రీ. పెయిడ్ ఏపీఐ అంటే ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీకి ఒక ఏపీఐ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రెజ్యూమ్ అనలైజర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు యూఐ అనేది బిల్డ్ చేశారు, బట్ మీకు రెజ్యూమ్ అనలైజ్ చేయాలంటే మీకు ఏఐ కావాలి కదా. సో మీరు చాట్ జీపీటీ ఏపీఐని యూజ్ చేసి మీ యాప్ లోపల ఆ ఫీచర్ని ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా యూజర్ మీ వెబ్సైట్లో ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ అనేది అనలైజ్ చేయదు. మీ వెబ్సైట్ ఏం చేస్తుంది, జస్ట్ యూఐ ఉంటుంది మీ వెబ్సైట్ది, అండ్ బ్యాక్ ఎండ్లో మీరు చాట్ జీపీటీ ఏపీఐని కాల్ చేస్తారనమాట. అదేం చేస్తుంది, ఆ రెజ్యూమ్ని మొత్తం చదివి ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు అవంతా అనాలిసిస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, మనకి చాట్ జీపీటీ ఏపీఐ అనేది పబ్లిక్ ఏపీఐ, కాకపోతే ఫ్రీ ఏపీఐ కాదు, మనం డబ్బులు కట్టి ఆ ఏపీఐ యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, డోంట్ వరీ, ఈ వీడియోలో మనం ఫ్రీ ఏపీఐ యూజ్ చేద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏపీఐస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఏంటవి? పబ్లిక్ ఏపీఐ అండ్ ప్రైవేట్ ఏపీఐ. పబ్లిక్ అంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ ఏపీఐలో ఫ్రీ ఉంటుంది అండ్ పెయిడ్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ ఏపీఐ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ కంపెనీ మాత్రమే ఆ ఏపీఐని యూజ్ చేసుకోగలుగుతుంది అనమాట, మనం యూజ్ చేసుకోలేం. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. మనకి ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటో తెలుసు, అండ్ అది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసు, అవునా? బట్ ఆ ఏపీఐ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటుంది అంటే, ఇప్పుడు నేను మన యాప్ ఉందన్నాను, మన యాప్ ఇంకో యాప్ నుండి డేటా తీసుకురావాలని చెప్పాను. అంటే ఏమవుతుంది ఇక్కడ, మన యాప్కి ఆ ఇంకో యాప్కి కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. ఓకే, సో మనం అడుగుతాం మన వెబ్సైట్ నుంచి, నాకు ఈ డేటా అనేది ఇవ్వు, ఈ న్యూస్ ఆర్టికల్స్ అనేది ఇవ్వు అని మనం అడుగుతాం. అప్పుడు ఆ ఇంకో యాప్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది, మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, నా దగ్గర ఈ డేటా ఉంది, నువ్వు అడిగిన డేటా తీసుకో అని చెప్పని. లేకుండా ఉంటే ఇవ్వదు. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే జేసన్ ఫార్మాట్లో జరుగుతుందన్నమాట.
సో జేసన్ అంటే ఏం లేదు, జస్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. కాకపోతే కొన్ని కీ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూడండి. మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం కర్లీ బ్రేసెస్ ఉంటుంది. ఆ కర్లీ బ్రేసెస్ లోపల మనకి కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటుంది డేటా అనేది. సో లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటి? కీ. రైట్ సైడ్ ఉండేది వాల్యూ. అవునా? ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ని మన కీ ఎలా ఉంది? జస్ట్ నార్మల్ టెక్స్ట్ లా ఉంది. అవునా? బట్ రైట్ సైడ్ వాల్యూ చూసారంటే మనం డబుల్ కోట్స్ లో పెట్టాం. ఒకవేళ స్ట్రింగ్ అయితే, స్ట్రింగ్ కాకుండా అంటే ఏం చేస్తాం? నార్మల్ గా డబుల్ కోట్స్ లేకుండా 1 2 300 అలా నెంబర్స్ పెడతాం. అవునా? జేసన్ కూడా సేమ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోనే ఉంటుందన్నమాట. బట్ సటిల్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మీరు జేసన్ చూసారనుకోండి, ఇక్కడ ఏముంది? ఇది కూడా కర్లీ బ్రేసెస్ లోనే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మీరు కీ చూస్తే కీని మనం డబుల్ కొటేషన్స్ లో పెట్టాం అండ్ వాల్యూని కూడా డబుల్ కొటేషన్స్ లో పెట్టాం. సో ఇదే అనమాట మేజర్ డిఫరెన్స్. సో మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అయితే కీ అనేది మనం డబుల్ కొటేషన్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు. వేరాస్ జేసన్ అంటే మనం ఖచ్చితంగా డబుల్ కోట్స్ లోనే పెట్టాలి కీని అండ్ వాల్యూని. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఎందుకు జేసన్ బ్రో, ఇంకా మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్టే యూజ్ చేయొచ్చు కదా అంటే, ఎందుకు జేసన్ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఆబ్జెక్ట్ అనేది మారుతుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక డెవలపర్ ఒక ఏపీఐ బిల్డ్ చేశాడు. ఆ ఏపీఐ బిల్డ్ చేసినప్పుడు మనమైతే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేయచ్చు, సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి. బట్ మీరు వేరే లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ అనేది వేరేలా ఉందనుకోండి, ఆడు మళ్ళీ కన్వర్ట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం ప్రాబ్లం కదా, అంటే కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ వాడు ఆ ఫార్మాట్ చేసుకొని ఇవంతా చేసే కాడికి. సో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, అందుకని మన డెవలపర్ కమ్యూనిటీ ఏం చేసిందంటే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ కాకుండా ఒక సింగిల్ ఫార్మాట్ ని అన్ని ఏపీఐస్ యూజ్ చేసేటట్టు చేద్దాం అని అనుకునింది అనమాట. సో అందుకని ఏపీఎస్ అనేది ఎప్పుడు కానీ జేసన్ ఫార్మాట్ లోనే కమ్యూనికేట్ చేస్తాయి. ఓకే, అంటే మీకు సింపుల్ గా ఒక రియల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీరు తెలుగు. ఓకే, మీ కొలీగ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో ఒకరు తమిళ్ ఒకరు మలయాళం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నీకు తెలుగు వచ్చు, నీకు తమిళ్ రాదు అండ్ మలయాళం రాదు. సేమ్ తమిళోడికి కూడా తమిళ్ ఒక్కటే వచ్చు, మలయాళం వాడికి కూడా మలయాళం ఒకటే వచ్చు. మీరు ఏం చేస్తారు అప్పుడు? కామన్ గా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకుంటారు. అవునా? సో ఇక్కడ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి కాబట్టి మన డెవలపర్ కమ్యూనిటీ ఏం చేసిందంటే, ఈ తలకాయ నొప్పి అంతా లేకుండా అందరూ జేసన్ ఫార్మాట్ యూజ్ చేసుకోండి అని చెప్పింది. ఓకే, అందుకని ఏపీఎస్ కమ్యూనికేషన్ అంటే ఒక యాప్ నుండి ఇంకో యాప్ కి, లేకపోతే యాప్ నుండి సర్వర్ కి, సర్వర్ నుండి యాప్ కి, ఇవంతా కూడా మనం జేసన్ ఫార్మాట్ లోనే మనం సెండ్ చేసి రిసీవ్ చేసుకుంటాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఇప్పుడు జేసన్ అంటే అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఫెచ్ ఏపీఐ యూజ్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఫెచ్ ఏపీఐ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఫెచ్ అని ఇలా మనకి ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఈ బ్రేసెస్ ఉన్నాయి కదా, దీని లోపల మనం ఏ ఏపీఐ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పెడతాం, అంతే. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ ఫెచ్ అప్పుడు మనం ఏ యూఆర్ఎల్ అయితే పెడతామో దానికి హెచ్టిటిపి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ప్రోటోకాల్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అంటే ఇక్కడ నేను యూఆర్ఎల్ పెట్టినప్పుడు నాకు ఆ డేటాని తీసుకొచ్చేదానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్లో వెళ్తున్నాం అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. లెఫ్ట్ సైడ్కే వెళ్ళాలి, మనం ఒక కార్ అన్న బైక్ అన్న వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కే వెళ్ళాలి, ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగాలి, రెడ్ లైట్ పడితే. సో ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సేమ్ అలాగా మనకి ఒక అప్లికేషన్ అనేది ఒక ఏపీఐ నుంచి డేటా తీసుకురావాలంటే కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఆ రూల్స్ అనేదే ఈ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే రూల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు యూఆర్ఎల్ ఇద్దాం. సో నాకు ఈ గిట్హబ్ లింక్ లో ఈ న్యూస్ ఏపీఐ ఫ్రీ ఏపీఐ అనేది ఉందన్నమాట. సో వితౌట్ కీ, సి న్యూస్ ఏపీఐ వితౌట్ ఎనీ ఏపీఐ కి. సో ఏపీఐ కి అంటే ఏం లేదు, నేను చెప్పాను కదా మనకు కొన్ని పెయిడ్ ఏపీఐస్ ఉంటాయని. సో మనం కొనుక్కున్నప్పుడు మనకు ఒక ఏపీఐ కీ అనేది ఇస్తుంది అనమాట. అది మనం పేస్ట్ చేసి అది మనం యూజ్ చేసుకోవచ్చు అప్పుడు. ఓకే, మనకి ఇప్పుడు ఫ్రీ కాబట్టి దీనికి ఏం కీ అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంది. సో హెచ్టిటిపిఎస్ అని saurav.tech అండ్ /news API అని ఉంది. అండ్ మళ్ళీ మనకి కింద సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే నాకు ఓన్లీ ఇప్పుడు టాప్ హెడ్లైన్స్ ఒక్కటే కావాలనుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ బేస్ ఏపీఐ పెట్టాలి. అది పెట్టిన తర్వాత మళ్ళీ /టాప్ హెడ్లైన్స్ /కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటో కేటగిరీ పెట్టచ్చు, అండ్ కంట్రీ కోడ్ ఏదో కంట్రీ పెట్టచ్చు, అండ్ .json. ఇది మనకి యూఆర్ఎల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి, నేను జస్ట్ ఫార్మాట్ చెప్తున్నా. ఓకే, అండ్ మనకప్పుడు అలా మనం ఈ ఫెచ్ ఏపీఐలో ఆ యూఆర్ఎల్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? ఈ విధంగా మనకి జేసన్ అనేది రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమేమి వస్తుంది? స్టేటస్ ఓకే అంటే
నాకు డేటా అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది, స్టేటస్ ఓకే అని. అండ్ టోటల్ రిజల్ట్స్ ఎన్ని వచ్చాయో అన్ని, అంటే మనకి ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ 70 వచ్చాయి కాబట్టి ఇక్కడ 70 ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్, ఆ ఆర్టికల్స్ అనేది ఎలా ఉంది, ఒక అరేలో ఉంది, అరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అరేలో ఆబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్కటి నాకు ఒక్కో ఐటమ్. ఓకే, సో ఇప్పుడు సోర్స్, ఆ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ ఏంటి సోర్స్, తర్వాత ఐడి, తర్వాత నేమ్, తర్వాత ఆథర్, టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, తర్వాత యూఆర్ఎల్ టు ఇమేజ్, పబ్లిష్డ్ అట్, కాంటెంట్. సో ఇలా మనకి ఈ ఆర్టికల్ అరేలో ఒక్కో ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉంటుంది, ఒక్కో న్యూస్ ఆర్టికల్ డేటా ఉంటుంది. సో ఇది ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ డేటా, తర్వాత సెకండ్, థర్డ్, అలా లాస్ట్ ఇది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి డేటా అనేది వస్తుంది ఈ ఫార్మాట్ లో. ఇదే ఫార్మాట్ జేసన్ ఫార్మాట్, ఎందుకంటే మనకి కీ డబుల్ కోట్స్ లో ఉంది అండ్ వాల్యూ కూడా డబుల్ కోట్స్ లో ఉంది. ఓకే, వేరే అరే అయితే మనం ఆబ్వియస్లీ డబుల్ కోట్స్ పెట్టంలేండి, అరేస్ కి నంబర్స్ కి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీ కూడా మనం డబుల్ కోట్స్ లో పెట్టాలి. మీరు ఇక్కడ చూస్తే మనకి అన్ని కీస్ కూడా డబుల్ కోట్స్ లోనే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఐడీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకు ఓన్లీ బీబీసీ న్యూస్ కావాలంటే మనం స్లాష్ బీబీసీ న్యూస్ లేకపోతే సిఎన్ఎన్ అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కంట్రీస్, ఓన్లీ నాకు ఇండియా న్యూసే కావాలి, యూఎస్ న్యూసే కావాలి, ఇలా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏది పెట్టుకుంటాం అంటే అన్ని న్యూస్ ఇచ్చేస్తుంది. ఓకే, అండ్ కేటగిరీస్ లో కూడా నాకు ఓన్లీ బిజినెస్ న్యూసే కావాలి, లేకపోతే నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వెబ్సైట్ ఒక్కటే బిల్డ్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ ఒక్కటే తీసుకొస్తా. హెల్త్ అంటే ఓన్లీ హెల్త్, టెక్నాలజీ అంటే ఓన్లీ టెక్నాలజీ, ఇలా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఏపీఐకి అవసరం లేదు, అండ్ మనం ఎన్ని రిక్వెస్ట్లు అన్నా చేసుకోవచ్చు అనమాట. మనకి పెయిడ్ అయితే మనకు ఆబ్వియస్లీ ఏపీఐకి కావాలి, డబ్బులు పెట్టుకుంటేనే ఆ కీ వస్తుంది. అండ్ కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట దానికి, అంటే నువ్వు ఒక రోజుకి 1000 రిక్వెస్ట్ చేయగలుగుతావు, లేకపోతే 2000 రిక్వెస్ట్ చేయగలుగుతావు, అది మీరు కొనే ప్లాన్ ని బట్టి. ఓకే, సో వేరాస్ మనకి ఇది ఫ్రీ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫెచ్ అని పెట్టాను, తర్వాత ఏం చేయాలని చెప్పాను, మన యూఆర్ఎల్ ని పెట్టాలని చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టాప్ హెడ్లైన్స్ ఏపీఐ ఉంది కదా, దాన్ని తీసుకుందాం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, నేను ఈ బేస్ యూఆర్ఎల్ పెట్టాలి ఫస్ట్. సో కాపీ చేసుకొని, సో ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను అండ్ దాన్ని పేస్ట్ చేశాను. అది చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఈ టాప్ హెడ్లైన్స్ కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిని తీసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఈ టాప్ హెడ్లైన్స్ అవసరం లేదు, మొత్తం కావాలి నాకు అన్నప్పుడు ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంది కదా, సో దాన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ చేసుకుంటాను అండ్ దెన్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేసాం, బేస్ యూఆర్ఎల్ పెట్టాం. సో బేస్ యూఆర్ఎల్ తర్వాత స్లాష్ ఎవ్రీథింగ్ అని పెట్టి సోర్స్ ఐడి అంటే ఏంటి బ్రో అంటే ఇక్కడ ఉంది కదా సోర్స్ ఐడి, బీబీసీ న్యూస్ నుంచి కావాలా, సిఎన్ఎన్ కావాలా, ఫాక్స్ న్యూస్ కావాలా, ఏది కావాలో అది మనం తీసుకోవచ్చు అనమాట. మనం ఏది పెట్టలేదు అనుకోండి మనకు అన్నీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది కూడా తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు అన్ని డేటా తీసుకొస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫెచ్ అని పెట్టాను. నేను ఏమన్నాను, ఫెచ్ అనేది మనకి అండర్ ద హుడ్ ఏం యూస్ చేస్తుంది అయిపోయాను, ప్రామిసెస్. సో మనం డాట్ దెన్ డాట్ క్యాచ్ యూస్ చేయొచ్చా, సో కిందకు వచ్చి డాట్ దెన్, సో డాట్ దెన్ ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. అండ్ ఈ కాల్ బ్యాక్ లోకి మనకి ఏమవుతుంది, సక్సెస్ అయితే ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది, అవునా. సో రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ, సి ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని నేను రెస్పాన్స్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేసుకుంటాను. సో రెస్పాన్స్ వచ్చింది. నేనేమన్నాను, మనకి ఏపీఐస్ అనేది జేసన్ ఫార్మాట్ లోనే డేటా అనేది కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పాను, అవునా. బట్ మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఏంటంటే మన వెబ్సైట్ కి జేసన్ ఫార్మాట్ అర్థం కాదు. ఏం అర్థం అవుతుంది, ఓన్లీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫామ్ ఒక్కటే అర్థం అవుతుంది. బట్ ఇక్కడ మనకి డేటా ఎలా వస్తుంది, జేసన్ ఫార్మాట్ లో. సో ఇప్పుడు ఈ రెస్పాన్స్ అనేది నాకు ఏ ఫార్మాట్ లో ఉంటుంది, జేసన్ ఫార్మాట్ లో, అవునా. దాన్ని నేను ఆబ్జెక్ట్ లాగా మారవాలి. సో ఏం చేయొచ్చు అంటే ఆ రెస్పాన్స్ డాట్ జేసన్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో దీన్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది నాకు ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా మారుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఆబ్జెక్ట్ లాగా మార్చాను. అండ్ దీన్ని మార్చినప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ చేయాలి. ఎందుకు, ఇప్పుడు నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా ఉంది, బట్ నేను దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ డేటా నేను లాగ్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ డాట్ దెన్ అని పెట్టి, సో మళ్ళీ కాల్ బ్యాక్ పెడతాను. ఇక్కడ మనం రెస్పాన్స్ అని పంపిస్తున్నాం కదా డేటాని, సో ఇక్కడ దాన్ని మనం తీసుకోవచ్చు. సో దీన్ని డేటా అనే నేమ్తో తీసుకుంటాను. సో లాగ్ అని పెట్టి ఆ డేటాని లాగ్ చేస్తాను. సో మనం ఇప్పుడు సక్సెస్ అయితే ఏం చేయాలో చేసాం, ఫెయిల్యూర్ అయితే ఒకవేళ మనకి డేటా రాకుండా ఉంటే ఏమన్నా ఎర్రర్ వల్ల క్యాచ్ యూజ్ చేయాలి. సో క్యాచ్ కూడా కాల్ బ్యాక్ తీసుకుంటుంది అండ్ దీన్ని నేను ఎర్రర్ అనే నేమ్తో క్యాచ్ చేస్తాను.
అండ్ దాన్ని లాగ్ చేయడమే. సో లాగ్ అని పెట్టి సో ఎర్రర్ డాట్ మెసేజ్. సో ఇప్పుడు నేను సేవ్ చేశానంటే సో ఇక్కడ కాన్సోల్ ఓపెన్ చేశానంటే ఏమైంది? సో నాకు ఎర్రర్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ డాక్ టైప్ ఈజ్ నాట్ వ్యాలిడ్ జేసన్. ఎందుకు? ఎందుకంటే ఇలా ఎందుకు వస్తుందంటే మనం ఎప్పుడైతే ఏపీఐ అనేది ఇక్కడ రాంగ్ ఇస్తామో అప్పుడు మనకి వన్ ఆఫ్ ద ఎర్రర్ ఇదనమాట. సో ఏం చేస్తామంటే ఇక్కడ వీడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఇచ్చాడు. సో ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని ఈ డబుల్ కోట్స్లో ఇది తీసేసి ఇది పెడతాను. సో ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి. నాకు వచ్చింది స్టేటస్. సో స్టేటస్ ఓకే అని వచ్చింది. అండ్ నెక్స్ట్ టోటల్ రిజల్ట్స్ అంటే నాకు 64 ఆర్టికల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఆ ఆర్టికల్స్ అరే వచ్చింది అనమాట. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది నాకు ఫస్ట్ ఆర్టికల్. ఆథర్ ఉంది, కాంటెంట్ ఉంది, డిస్క్రిప్షన్, పబ్లిష్డ్ అట్, సోర్స్ ఎక్కడ నుండి, లైవ్ మింట్ అనే వెబ్సైట్ నుంచి. ఓకే, టైటిల్ ఏంటి, యూఆర్ఎల్ ఏంటి, అంటే మనం చదవాలంటే ఫర్దర్ న్యూస్ చదవాలంటే ఆ యూఆర్ఎల్ కూడా ఇచ్చింది. అండ్ యూఆర్ఎల్ ఇమేజ్ కూడా ఇచ్చింది. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక న్యూస్ వెబ్సైట్ బిల్డ్ చేసేయచ్చు అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం ఓన్లీ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు మనకి డేటా అనేది వచ్చింది. సో నాకు ఇప్పుడు ఇలా అరే లాగ్ కాకుండా నాకు మొత్తం న్యూస్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాన్సోల్ లాగ్లో. సో ఏం చేయొచ్చు? ఇక్కడ ఈ కాన్సోల్ లాగ్ డేటా కింద సో లాగ్ అని పెట్టి సో నాకు డేటా అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ థింగ్ డేటా నేను లాగ్ చేసేటప్పుడు నాకు ఎలా వచ్చింది? ఒక ఆబ్జెక్ట్లో నాకు 3 కీస్ వచ్చాయి. అవునా? 3 కీస్ అండ్ వాల్యూస్. సో ఫస్ట్ ఏంటి? స్టేటస్, టోటల్ రిజల్ట్స్ అండ్ ఆర్టికల్స్. సో దాన్ని ఎక్స్పాండ్ చేశానంటే నాకు అదే ఉంది ఇక్కడ. అవునా? సో నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఓన్లీ ఆర్టికల్స్, రైట్? సో నేను ఏం చేస్తానంటే ఈ డేటా ఉంది కదా, ఆ డేటా డాట్ ఏం తీసుకోవాలి నేను? ఆర్టికల్స్. సో మనం ఒక ఆబ్జెక్ట్లో ఎలా మనం ఒక కీని యాక్సెస్ చేస్తాం? డాట్ పెట్టే కదా. సో ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయొచ్చు? నేను మ్యాప్ చేయొచ్చు వాటిని. సో డాట్ మ్యాప్ అని పెట్టి అగైన్ మ్యాప్ అనేది మీకు తెలియకుండా ఉంటే మన ఛానల్లో దాని మీద వీడియో ఉంటుంది. సో అది చూడండి. ఓకే, సో నాకు ఇప్పుడు ఈచ్ ఐటెంని తీసుకున్నా. సో ఈచ్ ఐటెంలో నాకు ఏం కావాలి? సో ఫస్ట్ ఐటెం ఇది. సో ఇందులో నాకు ఏం కావాలి? ఆథర్ కావాలి. ఓకే, ఏం చేస్తానంటే లాగ్ అని పెట్టి ఆ ఐటెం డాట్ ఆథర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి నాకు? టైటిల్ కావాలి. సో ఆథర్ ఐటెం డాట్ టైటిల్. అండ్ నెక్స్ట్ ఏం కావాలి ఇంకా నాకు? లెట్స్ సే కాంటెంట్. ఓకే, కాంటెంట్ కూడా తీసుకున్నాను. సో ప్రస్తుతానికి ఇవి చాలు మనకి. సో మనం ఏమేం చేసాం? ఫస్ట్ మనం ఫెచ్ ఏపీఐ యూజ్ చేసాం. ఫెచ్ ఏపీఐలో ఆ యూఆర్ఎల్ ఇచ్చాం, ఏపీఐ యూఆర్ఎల్. దీన్ని మనం టెక్నికల్గా ఏమంటాం అంటే ఏపీఐ ఎండ్ పాయింట్ అంటాం అనమాట. సో ఎండ్ పాయింట్ ఇచ్చాం. తర్వాత ఏం చేసాం? ఆ ఏపీఐ సక్సెస్ ఫెయిల్యూర్ కేసెస్ మనం హ్యాండిల్ చేసాం. సో సక్సెస్ అయితే డాట్ దెన్ రెస్పాన్స్. ఎందుకంటే నాకు ఈ ఏపీఐ అనేది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. అవునా? సో ఆ రెస్పాన్స్ని ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఆ రెస్పాన్స్ నాకు ఏ ఫార్మాట్లో ఉంటుంది? జేసన్ ఫార్మాట్లో. జేసన్ ఫార్మాట్ మన జావా స్క్రిప్ట్కి అర్థం కాదు కదా. మనం ఏం చేయాలి? జావా స్క్రిప్ట్లోకి మార్చుకోవాలి, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి. సో ఇక్కడ ఈ లైన్ ఏం చేస్తుందంటే సో కన్వర్ట్ జేసన్ టు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది అనమాట. ఈ రెస్పాన్స్ని మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి మార్చాం. మార్చి ఏం చేసాం? రిటర్న్ చేసాం. రిటర్న్ చేసిన తర్వాత ఏం చేసాం? మళ్ళీ డాట్ దెన్ ఆ డేటాని ఇక్కడ మనం రెస్పాన్స్ పంపిస్తున్నాం కదా, రిటర్న్ చేసి అది ఇక్కడ క్యాచ్ చేసి ఆ డేటాను లాగ్ చేసిన తర్వాత నేను స్ట్రక్చర్ చూసా ఎలా ఉంది అని. చూసిన తర్వాత నాకు ఏదైతే ఐటమ్స్ కావాలో అవి తీసుకొచ్చుకున్నా. ఏం చేశాను? ఆ డేటా డాట్ ఆర్టికల్స్ దాన్ని మ్యాప్ చేశా. దాంతో ఈచ్ ఐటమ్ని తీసుకొని నాకు ఆథర్, టైటిల్, కాంటెంట్ ఇవి కావాలని చెప్పారు. సో అవంతా వచ్చిన తర్వాత మనకి చిన్న గ్యాప్ కూడా పెట్టుకుందాం. ఎందుకంటే మనకు అప్పుడు న్యూస్ ఆర్టికల్కి ఆ గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ నేను జస్ట్ డబుల్ కోట్స్ పెట్టి వదిలేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లాగ్ని నేను కామెంట్ చేస్తాను. సో సేవ్ చేస్తాను. సి నాకు అన్ని న్యూస్ ఆర్టికల్స్ మనం ఏదైతే ఫార్మాట్లో చెప్పామో ఆ ఫార్మాట్లో వచ్చింది. ఫస్ట్ ఏం చేసాం? ఆర్టికల్లో ఈచ్ ఐటమ్ని మ్యాప్ చేశాను. అండ్ దెన్ ఐటమ్ డాట్ ఆథర్ ఏంటి? లైవ్ మింట్ అనే వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ టైటిల్. సో టైటిల్ ఇది లాంగ్ కోవిడ్ మోర్ సివియర్ ఇన్ ఉమెన్ దాన్ మెన్ ఇది అనమాట. నెక్స్ట్
కాంటెంట్ ఏంటో కూడా తీసుకొచ్చాం. ఓకే. ఇది ఇక్కడ చూస్తే 2402 క్యారెక్టర్స్ ఉంది. అంటే మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి అందులో మనం ఈ ఆథర్ ఎవరు, టైటిల్, ఈ కాంటెంట్ అండ్ ఇమేజ్ కూడా తీసుకురావచ్చు. బట్ మన కాన్సోల్లో ఇమేజ్ కనిపిది కాబట్టి నేను అది తీసుకురాలేదు. బట్ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మనం ఇదే న్యూస్ యాప్ని ఇదే ఏపీఐ యూజ్ చేసి మనం యూఐతో పాటు బిల్డ్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ది. ఎందుకు ఇక్కడ సెకండ్ది, థర్డ్ది ఇవన్నీ కూడా వచ్చాయి మనకి? ఎందుకంటే మనం ఇక్కడ లూప్ చేస్తున్నాం. ఈచ్ ఆర్టికల్ అరేలో ఉండే ఐటెంని మనం లూప్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం లాస్ట్లో ఈ స్పేస్ పెట్టాం కాబట్టి ఈ స్పేస్ వచ్చింది అనమాట మనకి. సో ఆథర్ ఎవరు? అలెక్స్ రీస్. అండ్ ఇది టైటిల్, ఇది కాంటెంట్. అండ్ ఇక్కడ మీరు ఇలానే స్క్రోల్ చేస్తూ పోతే ఇక్కడ కొన్నిటికి నల్ ఉంటాయి అనమాట. నల్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఆథర్ అనేది వాడు మెన్షన్ చేయలేదు ఆ వెబ్సైట్లో, అందుకని నాకు నల్ అని వచ్చింది. సో మనకి డేటా లేకపోతే ఆబ్వియస్లీ ఏమొస్తుంది? నల్. ఓకే. ఇది టైటిల్, ఇది కాంటెంట్. సో ఇలా మనకి ఎన్నైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ మనం చేసినప్పుడు అవన్నీ మనకు వచ్చేసాయి. ఓకే. ఇలా మనం ఫెచ్ ఏపీఐ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మీరు నెక్స్ట్ వీడియోలో నేను చేసేదానికన్నా ముందు మీరు కావాలంటే మీరు ట్రై చేయండి. ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఫెచ్ ఏపీఐ ఎలా తీసుకుంటారు, తర్వాత జస్ట్ లాగ్ చేసి ఆ స్ట్రక్చర్ మీకు ఏదైతే డేటా కావాలో అవంతా లాగ్ చేసి చూడండి. అంతా వచ్చిందా మొత్తం కామెంట్ చేసి పడేయండి. సో కామెంట్ చేసి పడేసి యూఐ బిల్డ్ చేయండి. index.html యూఐ బిల్డ్ చేయండి. తర్వాత స్టైల్స్ చేయండి. దాని తర్వాత స్క్రిప్ట్స్లో ఏం చేస్తారు? మనకు ఒక న్యూస్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఫస్ట్ పైన ఒక నావ్ బార్ ఉండాలి. ఆ నావ్ బార్లో మనకు ఒక లోగోనో లేకపోతే ఏదో ఒక టైటిల్ ఏదో ఒకటి ఉండాలి కదా మన వెబ్సైట్కి, నేమ్. సో అది ఇస్తాం. తర్వాత నావిగేషన్ లింక్స్ ఉంటే నావిగేషన్ లింక్స్ ఇస్తాం. అండ్ దాని కింద న్యూస్ ఆర్టికల్స్ అనేవి మనం డిస్ప్లే చేస్తాం. ఆ న్యూస్ ఆర్టికల్స్ ఎలా ఉంటాయి మనకి? కార్డ్స్ లా ఉంటాయి. సో కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్లో మనకి ఇమేజ్ ఉంటుంది పైన, దాని కింద టైటిల్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, లేకపోతే కాంటెంట్ ఉంటుంది. అండ్ పబ్లిష్డ్ డేట్ ఉంటే పబ్లిష్డ్ డేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ మీరు ఆర్గనైజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకే. సో మీరు ట్రై చేయండి. మీకు ఒకవేళ రాకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు విత్ యూఐ ఎలా బిల్డ్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే. సో మీరు ట్రై చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ మీకు మీ అంతటా మీరు చేస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. సో మీరు తప్పులు చేస్తారో అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఓకే. మీరు చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మీకు అర్థం కాలేదని కాదు. సో యాజ్ ఎ బిగినర్గా ఫస్ట్లోనే మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఫెచ్ ఏపీఐ అనేది అర్థమైంది అనుకుంటా. సో ఈ ఫెచ్ ఏపీఐ మనం ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేసాం? ప్రామిసెస్ యూస్ చేసి. ఎందుకంటే .then .catch ఇలా చేసాం కాబట్టి సేమ్ ఇదే మనం ఏసింక్ అవైట్తో కూడా చేయొచ్చు. అది కూడా ఒకసారి క్విక్గా చూపించేస్తాను. సో ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఆ ఫంక్షన్ ఎలా ఉండాలి? ఏసింక్. ఓకే. సో ఏసింక్. ఇక్కడ నేను ఆ ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తానంటే ఫెచ్ డేటా అని ఇచ్చాను. ఓకే. సో దీని లోపల నేను అవైట్ ఆ ఫెచ్ని యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా. సో ఇదే యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని ముందర అవైట్ అని పెట్టాను. ఓకే. సారీ, ఇక్కడ నేను ఫంక్షన్ అని పెట్టలేదు. సో అందుకని ఇది ఎర్రర్ ఇస్తుంది. ఓకే. ఏసింక్ ఫంక్షన్ ఫెచ్ డేటా అని పెట్టాను, అవైట్ అని పెట్టాను. ఎందుకు అవైట్ అని పెట్టాలి? నేను వేరే థర్డ్ పార్టీ అంటే వేరే యాప్ నుంచి డేటా అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుందా? మన ఇంటర్నెట్ వీటిని బట్టి కొంచెం టైం పడుతుందా? అంటే ఈ లైన్లో నాకు వెయిట్ చేయాలా? ఇక్కడ నాకు ఏదో ఒక రెస్పాన్స్ వస్తేనే కదా కింద నేను దాన్ని యూజ్ చేసుకోగలుగుతాను. అంటే నేను ఏం చేయాలి? ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకు నేను ఈ లైన్లో వెయిట్ చేయాలి. అందుకని అవైట్. ఓకే. సో అలా అవైట్ చేసినప్పుడు నాకు ఒక రెస్పాన్స్ ఇస్తుందా? ఇది ఇక్కడ నాకు ఒక రెస్పాన్స్ ఇస్తే నేను .thenలో క్యాచ్ చేశాను. బట్ నేను ఇక్కడ రెస్పాన్స్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. సో కాన్స్ట్ రెస్పాన్స్. సో ఇప్పుడు నాకు రెస్పాన్స్ అనేది వచ్చింది. ఈ రెస్పాన్స్ నాకు ఏ ఫార్మాట్లో ఉంటుంది? జేసన్ ఫార్మాట్లో. దాన్ని నేను ఏం చేయాలి? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. సో కింద చేస్తాను. సో అవైట్. ఎందుకు అవైట్? కన్వర్షన్ కొంచెం టైం పడితే, సో అందుకని కన్వర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చింది కదా రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ .json. సో జేసన్లోకి మార్చాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది? డేటా అనేది వస్తుంది. దాన్ని నేను స్టోర్ చేసుకోవాలా. సో కాన్స్ డేటా. సో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ ఇవి చేయాలి కదా మనం, సేమ్ అదే చేస్తాను. సో డేటా డాట్ ఆర్టికల్స్ ఉంటుంది, డాట్ అండ్ మ్యాప్. అండ్ నేను దీంతో ఈచ్ ఐటెంని తీసుకుంటాను. అండ్ ఈచ్ ఐటెంని తీసుకొని నేను ఏమేమి లాగ్ చేయాలి? 3 థింగ్స్ లాగ్ చేయాలి.
సో ఏంటవి? సో ఐటమ్ డాట్ ఆథర్ అండ్ నెక్స్ట్ ఐటమ్ డాట్ టైటిల్ అండ్ లాస్ట్గా ఐటమ్ డాట్ కాంటెంట్. సో మనం లాస్ట్లో స్పేస్ కూడా ఇచ్చాం కాబట్టి సో ఆ స్పేస్ కూడా ఇచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఓన్లీ సక్సెస్ అయితే ఏం చేయాలో చేసాం, బట్ ఫెయిల్యూర్ అయితే క్యాచ్ చేయాలి కదా. అందుకని నేను ఏమని చెప్పాను, ఏసింక్ ఫంక్షన్ అంటే ఏసింక్ అవైట్ యూజ్ చేసేటప్పుడు ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేయాలని చెప్పాను. సో ఇది మొత్తం మనం ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నామో అదంతా కట్ చేసి సో ట్రై క్యాచ్ బ్లాక్ పెడతాను. సో ట్రైలో మనం ఏదైతే ట్రై చేయాలనుకుంటున్నామో అది పేస్ట్ చేశాను. అండ్ క్యాచ్లో యాజ్ యూజువల్ ఆ ఎర్రర్ని, ఏమన్నా ఎర్రర్ వస్తే దాన్ని లాక్ చేస్తాను డాట్ మెసేజ్. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు, ఎందుకంటే నేను ఫంక్షన్ క్రియేట్ చేశాను కానీ దాన్ని నేను కాల్ చేయట్లేదు. సో కింద వచ్చి ఆ ఫెచ్ డేట్ అని కాల్ చేస్తా. సో సేవ్ చేస్తే సి ఇంతకు ముందు ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. సో మీరు ప్రామిసెస్ అన్న యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏసింక్ అవైట్ అన్న యూజ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఏసింక్ అవైట్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ ఏసింక్ అవైట్ మీదే చేయమంటారు. బట్ ప్రామిసెస్ గురించి కూడా అడుగుతారు. సో రెండు నేర్చుకోండి, బట్ ఏసింక్ అవైట్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం మీకు చూసినప్పుడు కష్టంగా అనిపించినా, ఇక్కడ స్టోర్ చేసుకొని అవైట్ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపించినా విత్ ప్రాక్టీస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఎర్రర్ చేస్తా కావాలని, ఇక్కడ జేసన్ ఎన్ తీసేస్తాను. సో సేవ్ చేస్తే సి ఎర్రర్ వచ్చిందా? సో ఆ ఎర్రర్ని మనం ఇక్కడ క్యాచ్ చేసి ఆ మెసేజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. అదే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఇది. ఓకే. ఒకవేళ నేను మళ్ళీ కరెక్ట్గా చేసానంటే సో మనకి సక్సెస్ అవుతుంది కాబట్టి డేటా అనేది వస్తుంది. ఓకే. సో ఇది మనకి ఫెచ్ ఏపీఐ అనమాట. సో ఈ వీడియో మీకు అర్థం కాకుండా ఉంటే ఒక మల్టిపుల్ టైమ్స్ మీరు చూసారంటే మీకు అర్థం అవుతుంది. అండ్ నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి, ట్రై చేయండి. మీరు ఇది యూఐ లాగా బిల్డ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే. మీరు అది చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.